మీరు రోజుకు ఎన్ని గంటలు ఫోన్ వాడుతున్నారు? 3 గంటలా? 5 గంటలా? లేదా 8 గంటల కంటే ఎక్కువా? ఒక వ్యక్తి తన జీవితంలో ఒక చిన్న ప్రయోగం చేశాడు. కేవలం 30 రోజులపాటు సోషల్ మీడియా మరియు అవసరం లేని ఫోన్ వాడకాన్ని తగ్గించాడు. 30 రోజుల తర్వాత జరిగిన మార్పు చూసి అతడే ఆశ్చర్యపోయాడు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా ఈ ఛాలెంజ్ ప్రారంభించాలనుకుంటారు. మనలో చాలామంది ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూస్తాం. నిద్రపోయే ముందు కూడా ఫోన్ చూస్తాం. రోజుకు గంటల కొద్దీ స్క్రోలింగ్ చేస్తూ మన లక్ష్యాలను మర్చిపోతాం. కానీ ఒక ప్రశ్న, మీరు రోజుకు 4 గంటలు ఫోన్లో గడిపితే 1 సంవత్సరంలో ఎంత సమయం వృధా అవుతుంది? సుమారు 60 రోజుల కంటే ఎక్కువ. అంటే 2 నెలల జీవితం. ఆ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు. 30 రోజుల పాటు సోషల్ మీడియా 20 నిమిషాలకు మాత్రమే. నిద్రలేచిన తర్వాత మొదటి గంట ఫోన్ లేదు. నిద్రపోయే ముందు చివరి గంట ఫోన్ లేదు. అవసరం లేని నోటిఫికేషన్లు ఆఫ్. మొదటి రోజు చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే అలవాటు బలంగా ఉంది. ప్రతి 10 నిమిషాలకు ఫోన్ పట్టుకోవాలనిపించింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఒక విషయం గమనించాడు. తనకు చాలా సమయం దొరుకుతోంది. పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు. కొత్త విషయాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపాడు. అయినా ఇంకా ఫోన్ మిస్ అవుతున్నాడు. 2వ వారం మెదడు ప్రశాంతంగా మారింది. ఎక్కువ ఫోకస్ వచ్చింది. పని వేగంగా పూర్తవుతోంది. ఇంతకాలం తాను బిజీగా లేనని, కేవలం డిస్ట్రాక్ట్ అయ్యానని అర్థమైంది. 3వ వారం అతని రోజువారీ జీవితం పూర్తిగా మారింది. ఉదయం త్వరగా లేవడం, వ్యాయామం, చదువు, స్కిల్ డెవలప్మెంట్. ఒకప్పుడు స్క్రోలింగ్ చేసిన సమయం ఇప్పుడు తన భవిష్యత్తుపై పెట్టుబడిగా మారింది. అతను ఫోన్ను పూర్తిగా వదిలేయలేదు. కాని ఫోన్ తన జీవితాన్ని నియంత్రించడం ఆపేసింది. ఇప్పుడు అతడే తన సమయాన్ని నియంత్రిస్తున్నాడు. అదే అసలు విజయం. ఈ రోజు నుంచి 30 రోజుల ఛాలెంజ్ ప్రారంభించడానికి సిద్ధమా? కామెంట్లో ఇలా రాయండి, 30 డే ఛాలెంజ్ స్టార్టెడ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జీవితాన్ని మార్చే కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం.